ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో దేవుని గ్రంథాన్ని, అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి చెప్పుట వలన కలిగిన ఫలితాల గురించి ముఖ్యంగా మనం చూడవచ్చు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి చెప్పుట వలన కలిగిన ఫలితాలు. మొదటి 8 వచనాల్లో ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి అర్థము చెప్పారు. ఇందులో 4 విషయాలు ఉన్నాయని మనం గత దినం చెప్పుకున్నాం. మొదటిది, దేవుని గ్రంథాన్ని ఎందుకు చదివి చెప్పాలి, ఆ విషయాన్ని గురించి మనం ధ్యానం చేశాం. దేవుని గ్రంథాన్ని చక్కగా చదివి చెప్పడం వల్ల దేవుని యందు నరులకు భయం కలుగుతుంది. భయము నేర్చుకుంటారు. ఆయన కట్టడలను, ఆజ్ఞలను అనుసరిస్తారు. పాపము చేయరు. కాబట్టి తమ నడకను దిద్దుకుంటారు, బలవంతులవుతారు, వారికి విశ్వాసం కలుగుతుంది అని మనం ధ్యానం చేసుకున్నాం గత దినం. రెండవదిగా, దేవుని గ్రంథాన్ని చదివి చెప్పేవారు ఎలా ఉండాలో చెప్పుకున్నాం. దేవుని గ్రంథాన్ని చదివి చెప్పేవారు ఎలా ఉండాలో. ఎజ్రా అయితే యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు అని ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుని వాక్యాన్ని బోధించేవారు తమ ప్రవర్తన విషయంలో యోగ్యులుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. బోధించుటయందు, హెచ్చరించుటయందు జాగ్రత్తగా ఉండాలి. సత్కార్యముల విషయంలో మాదిరిగా తమను తాము కనుపరుచుకోవాలి. ప్రవర్తన సరిగా లేకుండా ఉపదేశం చేసినా దానికి విలువ ఉండదు. వాక్యం బోధించు వారి యొక్క ప్రవర్తనను బట్టి ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు అని చెప్పుకున్నాం. మూడవదిగా, దేవుని వాక్యం చెప్పేటప్పుడు ప్రజలు ఎలా వినాలి? ప్రజలు ఎలా వినాలి? చూడండి, 7వ నెల రాగానే ఇశ్రాయేలీలు తమ తమ పట్టణాల్లో నివాసులై ఉన్నారు. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానానికి వచ్చి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెమ్మని ఎజ్రా అనే శాస్త్రితో చెప్పారు. ఇక్కడ 7వ నెల రాగానే మొదటి దినమున వాక్యము బోధించబడింది. 6వ నెల 25వ దినమందు ప్రాకారములు కట్టుట సమాప్తమైంది. 6వ అధ్యాయం 15వ వచనంలో ఆ సంగతి చూస్తాం. మొదటి దినమున, 7వ నెల మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడాలి. లేవీకాండం 23వ అధ్యాయం
23వ వచనం నుంచి 23వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. 7వ నెల మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడాలి అని ధర్మశాస్త్రంలో రాయబడింది. కాబట్టి వారు ప్రాకారములు కట్టిన 5 దినాలకే, అనగా 7వ నెల మొదటి దినమున వారు ఒక చోట కూడుకున్నారు. 1-2 వచనాల్లో మనం చూస్తే, 2వ వచనంలో, యాజకుడైన యజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఇక్కడ మనం చూస్తే 7వ నెల మొదటి దినాన వారు కూడుకున్నారు. వారు ఏకమనస్కులై వచ్చి వాక్యాన్ని వినుట మనం చూస్తున్నాం. స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుట అన్నాడు. ఇక్కడ ఏకమనస్కులై వచ్చి వారు వాక్యాన్ని వినుట మనం చూస్తున్నాం. ఆది సంఘస్థులు కూడా ఏక మనస్సుతో ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటూ వచ్చారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. వారు ఏకమనస్కులై అని చదువుతున్నాం ఆది సంఘస్థులను గూర్చి. ఇంకా మనం చూస్తే 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉన్నారు. ఏక మనస్సు. 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివితే, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టు. ఏక మనస్సుతో. ఆది సంఘస్థులకు ఏక మనస్సు ఉంది. వారు ప్రార్థనలో ఏక మనస్సు కలిగి ఉన్నారు. అందుకే ఆది సంఘం ఉజ్జీవకరంగా ముందుకు కొనసాగింది. వాళ్ళందరూ నీటి గుమ్మము ఎదుట కూడి వచ్చారు. మన భాగంలో చూస్తే 3వ వచనంలో, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో అంటున్నాడు. నీటి గుమ్మము ఎదుట కూడారు. ఈ నీటి గుమ్మాన్ని గూర్చి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ 2వ వచనంలో, చదువబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట అంటారు. చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులకు వినిపించారు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు
వినిపించారు. వాళ్ళు తెలివితో విన్నారు. ఈనాడు కూడా మనం దేవుని వాక్యాన్ని విని గ్రహించాలి. గ్రహించకపోతే ప్రమాదం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. విత్తువానిని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. పరలోక రాజ్యాన్ని గురించి వాక్యాన్ని విన్నప్పుడు గ్రహించకపోతే దుష్టుడు వచ్చి, అపవాది వచ్చి వాడి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుపోతాడు. 23వ వచనంలో మనం చదివితే మత్తయి సువార్త 13:23లో మంచి నేలను పడినవాడు, మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అటివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అంటారు. గ్రహించితే సఫలులవుతాం, ఫలిస్తాం. గ్రహించకపోతే దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. చదవబడినప్పుడు లేకపోతే వాక్యము చెప్పబడినప్పుడు గ్రహింపు కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచుండి విన్నారంట వాక్యం. మన భాగంలోకి వస్తే 3వ వచనంలో నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకు అంటున్నాడు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడి ఉన్నారు. నిలుచున్న స్త్రీ పురుషులకు అంటున్నాడు. నిలుచున్న స్త్రీ పురుషులకు అంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్నారు. అంటే ఇంచుమించు 6 గంటలు నిలిచి ఉన్నారు. మనం కూర్చుని 2 గంటలు లేదా 3 గంటలు వినడానికి బాధపడిపోతూ ఉంటాం. వినడానికి బాధపడిపోతూ ఉంటాం. 1 గంట 2 గంటలు మనం వినడానికి తెగ బాధపడిపోతూ ఉంటాం. వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడ్డారంట. అంటే ఇంచుమించు 6 గంటలు నిలుచున్నారు. ఇంకా మనం చూస్తే శ్రద్ధగా విన్నారంట. వాళ్ళు ఎలా విన్నారు? శ్రద్ధగా విన్నారు. 3వ వచనంలో మనం చూస్తే నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. దేవుని వాక్యము వినుటయందు శ్రద్ధ అవసరం. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి.
శ్రద్ధగా వినాలి. కాబట్టి దేవుని వాక్యము వినుట యందు శ్రద్ధ అవసరం. బెరయా పట్టణస్థులు, బెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు ఆసక్తితో వాక్యము విని అంగీకరించి ప్రతిదినము లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెసలోనికయలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతి దినము లేఖనాల్ని పరిశోధించారట. లేఖనాల్ని పరిశోధించారు. ఇంకా వాళ్ళు చూస్తే సంపూర్ణ సిద్ధ మనస్సుతో వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు. పాత తర్జుమాలు మనం చూస్తే సంపూర్ణ సిద్ధ మనస్సుతో వాక్యాన్ని అంగీకరించారని రాసి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ, ఆసక్తి, సంపూర్ణ సిద్ధ మనస్సు ఉండడం అది మనకెంతో ప్రయోజనం. అలాంటి వాళ్ళే ఓపికతో ఫలిస్తారు అంటాడు లోకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. లోకాసు వార్త 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అంటున్నాడు. ఓపికతో ఫలించువారు. మంచి నేలను పడు విత్తనములు పోలిన వారు ఎవరంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని అవలంబించి ఓపికతో ఫలిస్తారు. ఇంకా మనం చూస్తే మన భాగంలో ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పగానే జనులందరూ నిలువబడి వాక్యాన్ని వినుటకు విధేయత చూపారు. 5వ వచనం మనం చదివితే, అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడి. అంటే వాక్యము వినుటకు విధేయత చూపుతున్నారు. వాక్యము వినుట, విధేయత చూపుట, ఈ 2 లక్షణాలు మనకెంతైనా ప్రయోజనకరం. వాక్యం వినడం, విధేయత చూపడం, ఈ 2 లక్షణాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. తిమోతికి పౌలు గారు రాస్తూ అంటాడు 2వ అధ్యాయం 11వ వచనంలో, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగింపబడిన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవరికి నిర్మించబడిందో చెబుతూ, ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా ఉపయోగించినట్లయితే ధర్మశాస్త్రము మేలైనది అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు మేలు చేసేది కాబట్టి, అది మనల్ని, మన జీవితాల్ని మార్చేది కాబట్టి, అందుకే ధర్మశాస్త్రము ఎవరికట? ధర్మ విరోధులకి, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, సత్యవాక్యానికి విరోధి అయినటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడికి నియమించబడ్డది అంటారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని వినుటకు, విధేయత చూపుటకు వాళ్ళు లేచి నిలబడ్డారు. ఇంకా మనం చూస్తే 7వదిగా మన భాగంలోకి వస్తే, ఎజ్రా దేవుని స్తుతించాడు. 6వ వచనంలో, ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా
జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములో ఉంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఎజ్రా దేవుని స్తుతించాడు. జనులందరూ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అన్నారు. తమ ముఖములు నేల వైపుకు ఉంచారు. ఈనాడు మనం కూడా మన చేతుల కంటే హృదయములు ఆయన వైపు త్రిప్పడం మనకెంతో ప్రయోజనకరం. 134వ కీర్తన చదివితే 2వ వచనం, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. విలాప వాక్యము 3వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదివితే, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము అంటాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అంటారు. కాబట్టి చేతుల కంటే మన హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకోవడం ఎంతో ప్రయోజనకరం. 143వ కీర్తనలో మనం చదివితే 143వ కీర్తన 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొనుచున్నాను. హృదయాన్ని మనస్సును ఆయన వైపు కేంద్రీకరించారు. ఇక్కడ జనులందరూ నిలబడి ఉన్నప్పుడు లేవీయులు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని చెప్పారు. 7వ వచనంలో మనం చూస్తే, జనులు ఇలాగ నిలబడగా యెషూవా, బాని, షేరెబ్యా, యామీను, అక్కూబు, షెబెతై, హోదియా, మహిషయ, కెలీట, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పారు. ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని తెలియజెప్పారు. జనులకు బోధించే బాధ్యత లేవీయులది. వారు దేవుని ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని చెప్పారు. వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించారు. వాళ్ళు బాగా గ్రహించేటట్లు దానికి అర్థం చెప్పారు. దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారని 8వ వచనంలో మనం చదువుతున్నాం మన భాగంలో. కాబట్టి ఉపదేశకులు అత్యంతమైన ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని వివరించి అర్థం చేసుకునే విధంగా వివరించుట ద్వారా, అలాగూ బోధించుట ద్వారా అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, ఈకొనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించారు. కాబట్టి తేటగా బోధిస్తే అనేకులు విశ్వసిస్తారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.